హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను చింతకాయల చట్నీ చూపిస్తున్నా. మనకు కొత్త చింతకాయలు వచ్చినాయి కాబట్టి నిన్న చారు చూపించిన, ఇప్పుడైతే చట్నీని చూపిస్తున్నాను అనమాట. నేను చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇది ఉల్లిగడ్డలతో చూపిస్తున్నాను అనమాట. నేను ఉల్లిగడ్డ చింతకాయల పచ్చడి. అయితే ఇప్పుడు మనము ఒక బాండ్లీ తీసుకుని, అంటే నేను కుండలో చేసుకుంటున్నా, ఈ కుండను తీసుకుని ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం. పల్లీలు బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసుకున్నా. అదే కుండలో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర అండ్ వెల్లుల్లి వేసుకుందాం. అంతలోపు ఈ చింతకాయలు ఉడికించుకుందాం వేరే స్టవ్ పైన. ఇది బాగా ఉడకాలన్నమాట. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, కొత్తిమీర ఉంది ఇందులో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము పసుపు, ఉప్పు, జీలకర్ర వేసుకుందాం ఇందులో. ఎప్పుడైనా సరే ఇవి బాగా మగ్గాలన్నమాట. పచ్చిగా ఉంటే బాగుండదు. ఇంకోటి టేస్ట్ కూడా ఉండదు మనం అప్పుడే తీసుకుంటే. కొందరు పచ్చి వేసుకుంటుంటారు, అన్నీ పచ్చిమిర్చి పచ్చిగా, ఉల్లిగడ్డ పచ్చిగా, అట్లా కాకుండా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు జార్లో వేసుకుందాం. ఇది పొడి చేసుకుందాం. చింతకాయలు కూడా ఉడికిపోయినాయి మనకి ఇక్కడ. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్, అది స్టవ్ బంద్ చేసుకున్నా నేను, వీటిని వేసేసుకుందాం. ఇది మొత్తాన్ని వేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక చింతపండు వాటర్ వేసేసుకోవాలి, చింతకాయ వాటరు. చింతకాయల వాటర్ ఇట్లా పిండుకున్నాను అనమాట. ఇది పోసేసుకుందాం. మనకు కావాల్సినంత పులుపు చూసుకొని పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా చేసుకుందాం. నాకు ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది, కానీ ఇంకా కొంచెం నాకు వాటర్ అవసరం అండ్ ఉప్పు కూడా అవసరం. దీనిలో చూసుకొని మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేనైతే చట్నీ ఇట్లా చేసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మనము పోపు పెట్టుకుందాం దీనిలోకి. అదే కుండలో నేను ఆయిల్ కొంచెం మళ్ళీ పోసుకుంటున్నా. అందులో ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు కొంచెం, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని బంద్ చేసుకోవాలి. కుండ ఎప్పుడైనా సరే ఎక్కువ వేడిగా అవ్వకూడదు. బంద్ చేసుకుంటే అదే ఆ వేడికే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు నాకైతే పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని మన చింతకాయ చట్నీలో వేసేసుకుందాం. ఆహా, చాలా టేస్టీ అయిన చింతకాయ చట్నీ రెడీ. ఇది మీరు కూడా ఈరోజే ట్రై చేయండి. చింతకాయలు, కొత్త చింతకాయలు వచ్చినాయి. ఆ చింతకాయలతోనే అయితే ఫస్ట్ స్టార్టింగ్లో చింతకాయలతో మనకు టేస్ట్ కూడా అట్లా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఈ చింతకాయ పచ్చడిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదేమో ఉల్లిపాయతో చేశాను అనమాట నేను. ఓకే, మీరైతే తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.